సో అసలు టోటల్లీ రీప్లేస్మెంట్ ఎవరిలో అవసరం పడుతుంది, ఏ స్టేజ్లో చేయించుకోవాలి? సో మోస్ట్ కామన్ అనేది ఆస్టియోఆర్థరైటిస్లో చేస్తాం. ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఒకటి, ఏజ్ పెరిగే కొద్దీ జాయింట్ అనేది డిగ్రేడ్ అవుతూ ఉంటుంది. సో డిగ్రేడేషన్ ఆఫ్ జాయింట్ అంటే మనకి ఎముకకి తొడెముక కింద కాలెముకకు మధ్యలో జాయింట్లా ఉంటుందండి, నీ జాయింట్ అంటే. సో ఈ జాయింట్ రెండు ఎముకలు తగలకుండా ఉండటానికి మనకు లోపల సాఫ్ట్ టిష్యూస్ మెనిస్కై అనేవి ఉంటాయి. సో ఏజ్ పెరిగే కొద్దీ ప్లస్ లేకపోతే కొంతమంది ఎక్కువ యాక్టివిటీ చేసినా కానీ బాగా దాన్ని ఎక్కువ స్ట్రెస్ గురి చేసిన జాయింట్ని ఆ లోపల మెనిస్కస్ అనేది నెమ్మదిగా పాడైపోతూ ఉంటుంది. సో ఆ మెనిస్కస్ పాడవటం వల్ల మనకి రెండు బోన్స్ మధ్యలో కుషన్లా ఉండే మెనిస్కస్ ఎప్పుడైతే పాడైపోతుందో ఇంక 2 బోన్స్ కాంటాక్ట్లోకి వచ్చేస్తాయి. సో అలా కాంటాక్ట్లోకి వచ్చి బోను రాసుకుని ఇంకెక్కువ అరిగిపోతూ ఉంటాయండి, మోకాళ్ళు వంకర వస్తూ ఉంటాయి. సో ఇవి స్టేజ్ వైజ్గా జరుగుతుంది. సో స్టేజ్ 1లో ఏమవుతుందంటే జస్ట్ నేను చెప్పినట్టు మెనిస్కస్ డ్యామేజ్ జరగటం, మెనిస్కస్ డ్యామేజ్ జరిగి ఫస్ట్ ఇనీషియల్గా పెయిన్ స్టార్ట్ అవుతుంది. స్టేజ్ 2లో ఆ మెనిస్కస్ డ్యామేజ్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఆ జాయింట్ మధ్యలో గ్యాప్ అయితే ఉందో ఏదైతే ఉందో అది కొంచెం తగ్గుకుంటూ వస్తుంది. స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4కి ఇంకా జాయింట్ గ్యాప్ తగ్గిపోయి బోన్ టు బోన్ కాంటాక్ట్ వచ్చి ఇంక మీరు నడుస్తున్నా కాలు కదిపినా కానీ ఆ 2 బోన్స్ రాసుకోవటం స్టార్ట్ అవుతుంది.